ఆ విషయంలో చంద్రబాబు గారిని మించిన గొప్ప నాయకుడు చుట్టుపక్కల దేశాల్లో కూడా ఎవ్వరు లేరని మెచ్చుకుంటున్నారు గుడివాడ అమర్నాథ్ గారు. ఎల్లో మీడియాలో జాకిర్ హుస్సేన్లు ఎక్కువైపోయారని చెప్పేసి సెటర్ కూడా వేశారు. అమర్నాథ్ గారు ఏడు సార్ విశేషాలు? మంగళగిరిలో పప్పు, అమరావతిలో ఆవకాయ. మంగళగిరిలో పప్పు, అమరావతిలో ఆవకాయ. ఆంధ్రాకి అప్పులోను, చంద్రబాబుకి గొప్పలోను, ప్రజలకు తిప్పలు. ఈ ముక్క కూడా కూసింత యాడింగ్ చెయ్యండి సార్, రైమింగ్ అదిరిపోద్ది. ఏమనంటే విజనరీ. మరి బాబు గారు విజనరీ కాదా? విజన్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు. మరి బాబు గారు ఏంటి? మరి మీరేంటి? భజన, పబ్లిసిటీ పబ్లిసిటీ పబ్లిసిటీ. ఆ మాత్రం పబ్లిసిటీ చేసుకోకపోతే ఏం బాగుంటది చెప్పండి? ఏదన్నా మనం సాధించి చెప్పుకోవడంలో తప్పలేదు. చేయకుండా నేనే చేశానని చెప్పి చెప్పుకోవడంలో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి నాయకుడు బహుశా నాకు తెలిసి ప్రపంచంలో ఉన్నాడు. తాము చేశామని చెప్పుకోవడానికి ఏమన్నా ఉండాలి కదా. సాయంత్రం 7 అయితే ఇంకా టీవీ ఆన్ చేసామంటే చచ్చిపోతున్నాం. ఎందుకు సార్? ఆ టైంలో ఏమవుతుంది ఆ టీవీలో? భజన, విపరీతమైన భజన. ఎల్లో మీడియా గురించే కదా మీరు మాట్లాడేది. అయ్యి బాబోయ్, మామూలు భజన కాదండి బాబు, చెవుల్లో రక్తాలు కారిపోతాయి. పాపం జాకిర్ హుస్సేన్ గారు చనిపోయి ఎక్కడున్నాడో. ఇప్పుడు జాకిర్ హుస్సేన్ ఎందుకు గుర్తొస్తున్నారు సార్ మీకు? ఆయన మించిపోయారు తబలా కొట్టడంలో. రఫ్ గా ఎంతమంది ఉంటారు సార్ తబలా వాయించే జాకిర్ హుస్సేన్లు? ఏ టీవీ పెట్టినా ఓ జాకిర్ హుస్సేన్. టీవీ పెడితే ఓడగొడుతుంటాడు, ఏబిఎన్ పెడితే ఓడగొడుతుంటాడు, ఈటీవీ పెడితే ఓడగొడుతుంటాడు. ఎవరిలో చూసినా జాకిర్ హుస్సేన్ కనబడుతున్నాడు. మరి జనాలకు సినిమా చూపించాలంటే ఆ మాత్రం ఆర్కెస్ట్రా ఉండాలి కదండి. కొట్టి 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 వీళ్ళు ఏమైపోతారని భయం వేస్తున్నారు. కొట్టి కొట్టి ఆ తబలాలు పగిలిపోతాయి కానీ వాళ్ళకేం కాదు సార్, మీరేం వర్రీ కాకండి.